ఎండాకాలం వచ్చేసింది. ఈ జుట్టుని ఎంతైనా మనం కాపాడుకోవాల్సిందే. అసలే ఊడిపోతది. ఉన్న 4 ఎంటుకలు కూడా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది మీరు ఖచ్చితంగా ట్రై చేసేయాల్సిందే. జుట్టు ఊడకుండా ఉంటది. ఎండాకాలంలో కాపాడుతూ ఉంటది. వీడియో చూస్తుంటే లైక్ చేసేసేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో దేని గురించో తెలుసా? జుట్టు గురించి. చాలా మందికి అమ్మాయిలకైతే పొడుగు జుట్టు కావాలని, అబ్బాయిలకైతే గనక మాకున్న బట్టతలని కవర్ చేసుకోవటానికైనా, జుట్టు ఉన్న బట్టతల నుంచి హెయిర్ రావాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో హెయిర్‌ని చూసి మాకు అసలు పెళ్లి అవ్వట్లేదు, మాకు పెళ్లి కావాలి, మాకు జుట్టు పెరగట్లేదు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇది వినటానికి సిల్లీ విషయమైనా కానీ చాలా సీరియస్ మ్యాటర్ అని చెప్పాలి. సో జుట్టు లేని వాళ్ళకి తెలుస్తది ఆ బాధ ఏంటి అంటే గనక. సో కాబట్టి ఒక జుట్టు పెరగటానికి మనం మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ఒకటి నేను ప్రతి వీడియోలో ఎందుకని ఇన్ని సార్లు మెన్షన్ చేస్తూ ఉంటానంటే, ఎవరికైనా జుట్టు కొంచెం ఊడతది. అసలు ఊడే కొంచెం కన్నా ఎక్కువగా ఊడుతుంది. చాలా విపరీతంగా ఊడిపోతుంది. మాకు భయమేస్తుంది అన్న టైంలో మీరేం చేయాలంటే, ఒకవేళ స్ట్రెస్ పడుతుంటే స్ట్రెస్‌ని తగ్గించుకోండి. ఇంకొకటి హెల్త్ ప్రాబ్లమ్ ఉందేమో మెయిన్‌గా చెక్ జేసుకోండి. మేము ఆ రెమెడీ వాడేస్తున్నాం, ఈ ఆయిల్ వాడేస్తున్నాం, ఎన్ని వాడినా కూడా మా జుట్టు ఆగట్లేదు అని మీకు అనిపిస్తే, ఒకసారి మీకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో లైక్ థైరాయిడ్ కావచ్చు, షుగర్ ఇలా ఏ ఒక్క ప్రాబ్లమ్ ఉన్నా కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ అయినా హెయిర్ అనేది విపరీతంగా ఊడిపోతది. అసలు మనము ఇలా పట్టుకుంటే చాలు చేతిలోకి వచ్చేస్తదనమాట. సో కాబట్టి అవి చెక్ చేసుకుంటూ వాటికి కావాల్సిన మెడికేషన్ తీసుకోండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. దాంతో పాటు ఇప్పుడు నేను చూపించే రెమెడీ కూడా మీరు యూజ్ చేస్తూ ఉంటే గనక మీకు ఎక్స్టర్నల్‌గా జుట్టుకి మంచిగా ఒక కేర్ అనేది అందిస్తూ ఉంటారు. ఎక్స్టర్నల్‌గా న్యూట్రియంట్స్ అని అందిస్తూ ఉంటారు. సో తప్పకుండా ఈ యొక్క రెమెడీ కూడా మీకు హెల్ప్‌ఫుల్ అవుతది ఈ వేసవి కాలంలో. సో కాబట్టి ఒక రెమెడీ ఏంటో మీరు చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా అక్క రెమెడీ ఏంటో చూసేద్దామా? ఇక్కడ నేను ముందుగా అయితే గనక ఒక హాఫ్ కప్ పెరుగు అనేది తీసుకున్నాను. పెరుగు అనేది మనకి న్యాచురల్ గ్రోత్ స్టిమ్యులేటర్ లాగా హెల్ప్ అవుతూ ఉంటది. అంటే కండిషనింగ్ చేస్తది. హెయిర్ ఫాలికల్స్‌ని బలంగా ఉంచుతూ ఉంటది. హెయిర్ ఫాలికల్స్ నుంచే మనకి జుట్టు అనేది వస్తది కాబట్టి అది బలంగా ఉండటం హెయిర్ ఫాలికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనకి ఏంటి అంటే మంచిగా గ్లాసీ అపియరెన్స్ ఇస్తది. ఇందులో ఇంకొక పదార్థం కలిపినా కూడా దాని పని అది చేసుకుంటదండి. సో కాబట్టి ఏంటి అంటే మంచి కండిషనర్ లాగా హెల్ప్ అవుతూ ఉంటది. ఈ వర్షాకాలంలో ఫ్రీజీ అయిపోతది కదా! చాలా హెయిర్ అనేది చాలా సాఫ్ట్‌గా అపియరెన్స్ వైస్ కూడా బాగుండటానికి, కనిపించటానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటది. సో దీంతో పాటు నేనేం తీసుకుంటున్నా అంటే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని దీన్ని చక్కగా పొట్టంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. మనకి ఆనియన్ జ్యూస్ ఉల్లిపాయని మన జుట్టుకి వాడటం వల్ల మన యొక్క హెయిర్ కావచ్చు, స్కాల్ప్‌కైనా ఎక్కువ ఎక్స్ట్రా సల్ఫర్ అనేది అందించటం అనేది జరుగుతది. ఈ సల్ఫర్ ఉండటం వల్ల మనకి జుట్టుకి లాభం ఏంటి అంటే గనక మంచిగా సపోర్ట్ చేస్తదండి. మన జుట్టు మంచిగా స్ట్రాంగ్‌గా, బలంగా ఉండటానికి, ఒత్తుగా జుట్టు పెరగటానికి, ఎటువంటి జుట్టు అనేది ఊడిపోకుండా జుట్టు పెరగటానికి ఈ యొక్క ఆనియన్ జ్యూస్ అనేది మంచిగా ప్రమోట్ చేస్తది. హెయిర్ గ్రోత్ అవ్వటానికి కూడా. సో చాలా మంచి లాభాలైతే ఉంటాయి. ఎక్కువ అప్లై చేసుకుంటే ఘాటు ఉంటది అని ఇలా కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ మనం ఉల్లిపాయలో ఇది జ్యూస్ అనేది యాడ్ చేసుకొని అప్లై చేసుకుంటాం కాబట్టి మనకు అంతేం అనిపించదు. ఉట్టిగా ఒకటే అప్లై చేసుకుంటే అలాగా కొంచెం కళ్ళు మండుతున్నట్టు అలా అనిపిస్తూ ఉంటది. కానీ వేరే పదార్థాలతో మనం దీన్ని అప్లై చేసుకుంటూ ఉండటం వల్ల మనకు అలాంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఉల్లిపాయలో ఎక్కువ సల్ఫర్ అనేది ఉండటం వల్ల కొలేజన్ ప్రొడక్షన్ అనేది ప్రమోట్ చేస్తది. ఈ కొలేజన్ మనకి ఎందుకు అని అనుకోవచ్చు కదా! మన ఒక స్కాల్ప్ అంటే ఈ నెత్తి మీద ఉన్న చర్మం హెల్తీ స్కిన్ సెల్స్ ప్రొడక్షన్ అవ్వటానికైనా, జుట్టు పెరగటానికైనా ఈ యొక్క కొలేజన్ అనేది చాలా అవసరం. అది చక్కగా మనకి ఉల్లిపాయ అందిస్తూ ఉంటదనమాట.
ఏంటి అంటే చాలా మందికి ఈ యొక్క చుండ్రు ఉండటం వల్ల ఒక నెత్తి మీద ఉన్న చర్మం అంతా చాలా పొట్టు పొట్టు ఊడిపోతున్నట్టు, లేదంటే కురుపుల్లా అయిపోవటము, దాన్ని మళ్ళీ మనం గోకటం, మళ్ళీ అక్కడ జుట్టు ఊడిపోవటం, ఇలా చాలా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. జుట్టు అనేది ఊరకనే ఊడిపోదండి. అలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, ఒక స్కిన్ సెల్స్ అనేవి హెల్దీగా లేకపోవటం వల్ల కూడా అలా జరుగుతూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ కావచ్చు, ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయినా, ఇలాంటి ఏమున్నా కూడా మనకి ఉల్లిపాయ బాగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఉల్లిపాయని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, కొన్ని వాటర్ పోసుకొని మనము మిక్సీ వేసేసుకుందాం. అండ్ ఒక బౌల్ తీసుకుని ఏదైనా పల్చటి క్లాత్లో ఇలాగా ఆనియన్ జ్యూస్ అనేది ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈ యొక్క జ్యూస్ ఒకటే సరిపోతుంది. సో దానివల్ల మనకి జుట్టులో ఏమీ చిక్కుకోకుండా ఉంటుంది. ఓన్లీ జ్యూసే కాబట్టి హ్యాపీగా మనం హెయిర్కి కూడా అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా జ్యూస్ అనేది నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఉల్లిపాయ వల్ల నిజంగా చాలా ఉపయోగాలు అయితే మన జుట్టుకి ఉంటుంది. ఈ వర్షాకాలంలో చక్కగా మీరు ఈ యొక్క ప్యాక్ అనేది వాడటం వల్ల ఎటువంటి డాండ్రఫ్ లేకుండా, ఒక నెత్తి మీద ఉన్న చర్మం ఏమి డ్యామేజ్ కాకుండా, జుట్టు అనేది చక్కగా పెరగటానికి ఊడకుండా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ రెమెడీ. సో పెరుగులో కొంచెం ఈ యొక్క జ్యూస్ అనేది వేసుకున్నాను. సో వేసుకుని మీరు ఎక్కువ పెరుగు తీసుకుంటే దానికి తగ్గట్టుగానే మీరు జ్యూస్ అనేది కూడా తీసుకోండి. 2 ఈక్వల్ రేషియోలో తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఎక్కువ జ్యూస్ తీసుకోవటం వల్ల పలచబడిపోతుంది, అప్లై చేసుకోవటానికి ఇబ్బంది అనుకుంటే కొంచెం జ్యూస్ అనేది వేసుకోండి. దీంట్లోకి నేను మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ వాడతారో ఆ ఆయిల్ వాడచ్చు, లేదంటే కొబ్బరి నూనె, లేదంటే ఆముదం నూనె, లేదంటే మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె అయినా సరే, ఈ మూడిట్లో ఏ ఆయిల్ అయినా సరే మీరు కొంచెం డ్రాప్స్ అనేది వేసుకుని హెయిర్కి చక్కగా అప్లై చేసేసుకోండి. నాకు ఇప్పుడు ప్రజెంట్ నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే నెత్తి మీద ఉన్న చర్మం అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది. అంటే ఊరకనే దురద రావటము, అక్కడేమో పుండు పడిపోవటం, మళ్ళీ ఆ పుండు మళ్ళీ కాస్త దురద రావటము, అక్కడ డాండ్రఫ్లో ఫామ్ అవటం, ఇలాంటి ప్రాబ్లం అయితే నాకు చాలా ఉంది. అందుకనే ఇంకా ఈ రెమెడీ అయితే కనుక నాకు బాగా వర్క్ అయింది. అందుకని మీకు చెప్తున్నాను. నిజంగా ఇది అప్లై చేసుకుని హెయిర్ అంతా ముందు స్కాల్ప్కి అప్లై చేసేసుకుని, దాని తర్వాత జుట్టు అంతా కూడా మిగిలితే జుట్టు అంతా కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని ఒక 40 మినిట్స్ ఉన్న తర్వాత నేను షాంపూ చేసుకున్నాను. అండ్ చూస్తే మరలా నా ఒక ఫింగర్స్ అనేవి నా జుట్టులోకి నేను పెట్టుకుని గోకటం కానీ ఇలాంటి ప్రాబ్లం అయితే నేను అస్సలు ఫేస్ చేయలేదు. నిజం చెప్తున్నాను కదా. మీరు కూడా ఈ యొక్క డాండ్రఫ్ ప్రాబ్లం కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల అయినా, లేదు అంటే ఈ వర్షాకాలంలో జుట్టు ఎక్కువ ఊడిపోతుందని అనుకున్న వాళ్ళకి ఈ రెమెడీ ది బెస్ట్ అండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే. హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడటానికి కూడా పెరుగు కదా, పెరుగు మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకుంటాం కాబట్టి అపియరెన్స్ వైజ్ కూడా జుట్టు చాలా బాగా ఉంటుంది. ఈ వర్షాకాలంలో ది బెస్ట్ హెయిర్ గ్రోత్ ప్యాక్ అని చెప్తాను, తప్పకుండా ట్రై చేసేసేయండి. అండ్ మన యొక్క హెయిర్ కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఇలా మీరు 2 వారాలకు ఒకసారి ట్రై చేయొచ్చు. నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే అగారో బ్రాండ్ నుంచి క్యాలస్ రిమూవర్ అనేది చూపిస్తున్నాను. ఇందులో మనకి 3 రోలర్ హెడ్స్ వస్తాయండి. చక్కగా చేంజ్ చేసుకోవచ్చు, వాటర్ ప్రూఫ్లా ఉంటుంది, రీఛార్జబుల్ కూడా, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనకి 1 ఇయర్ వారంటీ ఉంది. ఏంటి అంటే కొన్ని హార్డ్ స్కిన్ కానీ, లేదు అంటే డెడ్ స్కిన్ సెల్స్ అలా ఉంటాయి. మెయిన్గా ఇది మన పాదాలు అనేవి పగిలిపోయిన వాళ్ళకి, అక్కడ చాలా హార్డ్ స్కిన్ ఉంటుంది, అక్కడ ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే డెడ్ స్కిన్ సెల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి కూడా చక్కగా ఆ ప్లేసెస్లో రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ మనకి పాదాలు అనేవి పగిలిపోయి అవి అలాగా చాలా హార్డ్గా అయిపోతుంది అక్కడ స్కిన్. సో ఆ స్కిన్ అంతా చక్కగా రిమూవ్ చేసేసుకోవటానికి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మొత్తం 3 రోలర్ హెడ్స్ ఉన్నాయి. మన ఒక స్కిన్ హార్డ్నెస్ని బట్టి వాటిని మనము చూస్ చేసుకోవచ్చు. సో కొంచెం దాని మీద ప్రెషర్ పెట్టి చేయిస్తే ఆ ఒక స్కిన్ అంతా రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంది. సో కొంచెం ప్రెషర్ ఇస్తే కనుక స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్. చాలా విషయాలకి మనము ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం, కానీ జుట్టు విషయంలో కూడా మీరు హెడ్ బాత్ చేసే రోజు మాత్రం మంచి హెయిర్ కేర్ తీసుకోండి. ఇలా రెమెడీ అప్లై చేసుకుని చక్కగా మీరు తలస్నానం చేస్తూ ఉంటే గనక మీ యొక్క జుట్టు అనేది ఊడకుండా పెరగటానికి ఉపయోగపడుతుంది. అండ్ మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను హెయిర్ రెమెడీ అనేది నేను యూజ్ చేశాను, మంచి కేర్ తీసుకుంటున్నా, నా హెయిర్ ఊడదు అనే ఒక కాన్ఫిడెన్స్ కూడా మీకు వస్తుంది. కాబట్టి ఒకసారి మీరు ట్రై చేసేసేయండి. అండ్ ఈ యొక్క రెమెడీ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ.